కబుర్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా అధికార వైసీపీలోను 2024 సార్వత్రిక ఎన్నికల టికెట్ గోల మొదలైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకుంది. జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు నో టికెట్ అనే వార్త చక్కర్లు కొట్టడంతో సిక్కోలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు. అమరావతి సీఎంఓ ఆఫీస్ నుండి ఎవరికి ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో అని భయపడుతున్నారు. గొర్రె కిరణ్ కుమార్ ఎమ్మెల్యే చెర్ల శ్రీకాకుళం జిల్లా అధికార వైసీపీలోను 2024 సార్వత్రిక ఎన్నికల టికెట్ల గోలైతే మొదలైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకుంది. జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు నో టికెట్ అనే వార్త చక్కర్లు కొట్టడంతో సిక్కోలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు. అమరావతి సీఎంఓ ఆఫీస్ నుండి ఎవరికి ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో అని భయపడుతున్నారు. మొత్తంగా స్పీకర్ తమ్మినేనికి కూడా టికెట్ కష్టమే అనే వాదనలైతే వినిపిస్తున్నాయి. పాతపట్నం రెడ్డి శాంతికి కూడా టికెట్ కష్టమే అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నవైన అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే శ్రీకాకుళం జిల్లా అధికార వైసీపీలో టికెట్ల భయం వెంటాడుతోంది. జగనన్న జగనన్నే చూద్దాం, జగనన్నని చూసుకొని యుద్ధం చేద్దాం. ఆ యుద్ధంలో ఆ నీచుడిని దుర్మార్గుడిని అంతమందిద్దామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచే కార్యాచరణ ప్రారంభిస్తాం. ప్రతి బూత్ లెవెల్ కూడా వస్తాం. బూత్ లెవెల్లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం. పంచాయతీ లెవెల్లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం. అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. నేను చేయాల్సిన పని ఈ 23 ఏళ్ల అనుభవంలో నాకు తెలుసు ఏం చేయాలి. ఎన్నికల్లో చూసారు కదా, పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గంటల ముందే ఫలితాన్ని తారుమారు చేసేసాం. వ్యవస్థను వాడి చేతిలో